నమస్కారం అందరికీ. నేను కూడా ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలెస్టైన్ ఫోరం కి మెంబర్ అండ్ అలానే బీడీఎస్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ లో కూడా మెంబర్. మనందరికీ తెలుసు, ఇజ్రాయెల్ లాస్ట్ 20 నెలల్లో ఆల్మోస్ట్ 60,000 మంది దాకా చంపింది. దానిలో 20,000 మంది చిన్న పిల్లలు, 40,000 మంది పిల్లలు, మహిళలు కలిసి. ఒకవేళ నిజంగా ఇది ఒక యుద్ధం అయితే అట్లా పిల్లల్ని టార్గెట్ చేసి ఎవరు చంపరు. నేను కొన్ని డాక్టర్ల రిపోర్ట్లు చదివాను. ఒక సర్జన్, నేను నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక చిన్న బేబీ బ్రెయిన్ ని చేతితో పట్టుకున్నా అని రాశారు. చాలా అక్కడ అనస్థీషియా మత్తుమండు లేకుండా మహిళలకి డెలివరీ చేస్తున్నారు. చిన్నపిల్లలకి కాళ్ళు పోతే, చేతులు పోతే వాళ్ళకి ఇయ్యడానికి మట్టుమండు లేదు. అట్లాంటి నొప్పితో బ్రతికినా చచ్చినట్టు ఉన్నారు. అట్లా ఆల్మోస్ట్ 10,000 నుంచి 15,000 మంది అంప్యూటీ ఉంది చిల్డ్రన్, అంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళు లాస్ట్ 20 నెలల్లో ఇజ్రాయెల్ తయారు చేసింది పాలెస్టీనియన్స్. అండ్ చాలా మంది చెప్తారు ఇది అక్టోబర్ 7న మొదలైందని. ఒకవేళ అక్టోబర్ 7న మొదలైందంటే సెప్టెంబర్ 2023లో ఒక రిపోర్ట్ వచ్చింది. 2023 ఈ ఏడాది పాలెస్టీనియన్ పిల్లలకి చాలా హానికరమైన ఏళ్ళు. ఎందుకంటే 40 చిన్న పిల్లల్ని 2023లోనే ఇజ్రాయెల్ చంపింది. ఒకవేళ అది నిజంగా అక్టోబర్ 7 మొదలైతే ఎందుకు అట్లా జరుగుతుంది? మనందరికీ తెలిసింది నిజమని 1948లో బ్రిటిష్ సామ్రాజ్యవాదం దేశము సృష్టించిన ఒక కలోనియల్ ప్రాజెక్ట్. ఇజ్రాయెల్ ఒక దేశం అనడం కూడా ఒక తప్పు. అదొక నిజమైన దేశమే కాదు, అదొక వలసవాద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నిర్మించడానికి చాలా బ్రూటల్ వైలెన్స్ యూజ్ చేసి 1948లో పాలెస్టీనియన్స్ 10 లక్షల మందిని తరిమేశారు. అదే దాడి కంటిన్యూస్ గా ఇప్పటిదాకా జరుగుతుంది. మిగిలిన ఒక చిన్న గాజా అనే ఒక ఏరియా, అమీర్పేట్ అంటే ఏరియా కూడా ఉంది. అలాంటి ఏరియాలో ఆల్మోస్ట్ 20 లక్షల మందిని పెట్టి ఈ దాడి జరగక ముందు కూడా వాళ్ళు ఒక అపార్టైడ్ అనే సెగ్రిగేషన్ లో ఉన్నారు. ఆ సెగ్రిగేషన్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఇంత క్యాలరీలు, 2,200 క్యాలరీలు మనుషులకి, ఇంత నీరు, ఇంత మంచినీళ్ళు, ఇంత తిండి రావాలని కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలకి కావాలని రాకుండా దానిలో 50-60% తెచ్చి వాళ్ళు ఆల్మోస్ట్ స్టార్వేషన్ అంటే ఆకలి చావు దగ్గరలో తెచ్చే స్థితిలో పెట్టేలాగా పెడతారు. అలాంటి గాజాలు ఈ అక్టోబర్ 7 ముందు 40 ఏళ్ల కంటే తక్కువ వాళ్ళు బ్రతికేది. సో ఇలాంటివి మనం చూడాలి, ఈ నిజం బయట పెట్టాలి. మీడియాలో చాలా అబద్ధాలు జరుగుతాయి. ఇది ఒక మతానికి జరిగే ఒక యుద్ధం అని. ఒకవేళ నిజమైతే 1948 ముందు పాలెస్టైన్ అనే దేశంలో జూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అక్కడ ఉన్న ట్రైబల్స్ కూడా కలిసిమెలిసి ఉన్నారు. ఇజ్రాయెల్స్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ కలిపి బయట తరిమేశారు. ఒకవేళ అదే నిజమైతే, మతానికి జరిగే యుద్ధం నిజమని అయితే ఎందుకు సౌదీ అరేబియా, UAE లాంటి కంట్రీలో వాళ్ళ పాలకులు ఎందుకు ఇజ్రాయెల్ కి మద్దతుగా ఉన్నారు? ఎందుకు అక్కడ జనాలని పాలెస్టీన్ కి మద్దతుగా ప్రొటెస్ట్ చేయనివ్వట్లేదు? మెక్కా మెడినా లాంటి ప్లేస్ లో కూడా పాలెస్టీన్ ఫ్లాగ్ తీసుకెళ్తే అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ పాలకులు. అక్కడ ఉన్న ఇమాములు కూడా పాలెస్టీన్ కి ప్రొటెస్ట్ చేయొద్దు, వాళ్ళు ఇస్లాం అగైన్స్ అని చెప్తున్నారు. సో మనం గ్రహించాలి, ఆ కంట్రీలో కూడా ఉన్న ప్రజలు పాలెస్టీన్ కి సపోర్ట్ చేశారు, కానీ అక్కడ ఉన్న పాలకులు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఇంకోటి మేము నమ్మేది ఏంటంటే, డాక్టర్లైనా, లాయర్లైనా, ఏ యువకులన్నా సొసైటీలో మంచి చేయాలనుకున్న వాళ్ళ ఉద్యోగంతో మంచి చేయడం అనేది నిజం కాదు. సొసైటీలో ప్రతిదీ జరిగేది చూడాలి, దానికి మాట్లాడాలి, దానికి అగేన్స్ట్ గా మనము ఆర్గనైజ్ అవ్వాలి అనేది మేము నమ్ముతాము. అట్లానే ఇది సామ్రాజ్యవాదం అని మనకు తెలుసు. సామ్రాజ్యవాదం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ ఆఖరి రూపం అని లెనిన్ మనకు ఆల్రెడీ చెప్పారు. దానికి అది నిజమని మన BDS క్యాంపెయిన్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న కంపెనీలు, బయట ఉన్న కంట్రీస్ వాళ్ళందరూ పెట్టుబడి పెడుతున్నారు ఇజ్రాయెల్లో. ఇజ్రాయెల్ అనేది బైడెన్, ఇంతకు ముందు జెనోసైడ్ స్టార్ట్ చేసిన బైడెన్ చెప్పాడు, నేను జీవితంలో చేసిన అతి మంచి పెట్టుబడి ఇజ్రాయెల్ అని. నేను $6 బిలియన్ ఇజ్రాయెల్ పైన ఇన్వెస్ట్ చేశాము, అది అమెరికా చేసిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. ఎందుకు? దానివల్ల వాళ్ళకి వచ్చే లాభాలు ఎటువంటివి? అసలు ఇజ్రాయెల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 1925 ఆ టైంలోనే ఇరాక్, ఇరాన్ ఏరియాలో వాళ్ళకి ఆయిల్, గ్యాస్ దొరికింది. అక్కడ ఉన్న సూయజ్ కెనాల్ లాంటి ట్రేడ్ రూట్ వాళ్ళకి ఎంతో ఉపయోగం. ఇలాంటివి మనం చూడాలి. జో బైడెన్ అన్నాడు, ఈ జైనిస్ట్ అనేది ఓన్లీ జ్యూసే కాదు, ఎవరైనా జైనిస్ట్ అవ్వచ్చు అన్నారు. ఎందుకు? వాళ్ళకి వచ్చే లాభం ఎలాంటిది అనేది మనము బయట పెట్టాలి. ఆ లాభాన్ని కొట్టాలనేదే మా BDS ఈ మూవ్మెంట్ చరిత్రలో ఒకసారి ఆల్రెడీ సక్సెస్ అయింది. మనందరికీ అపార్టైడ్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా గురించి తెలుసు. తెల్లోళ్ళు నల్లోళ్ళని కొలనైజ్ చేసిన సంగతి మనకు తెలుసు. ఆ టైంలో లోకం మొత్తంలో ఇలాంటి BDS బాయ్కాట్, డైవర్స్మెంట్ అండ్ శాంక్షన్ మూవ్మెంట్ లోకం మొత్తంలో చేశారు. దేశాలందరూ కలిసి సౌత్ ఆఫ్రికా పైన ప్రెషర్ పెట్టారు. ఆ ప్రెషర్ వల్ల వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడు అదే మూవ్మెంట్ మేము కూడా చేయాలనుకుంటున్నాం. అండ్ అట్లానే ఒకప్పుడు ఇండియన్స్ కూడా
బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు, మన పైన చాలా ఘోరమైన దాడులు చేశారు, హాని చేశారు. ఇప్పుడు దానికంటే ఒక 10% 100% ప్యాలెస్టీన్ పైన ఎక్కువ చేస్తున్నారు. సో ఒకప్పుడు కొలనైజ్ అయిన మన జనాలు, మన భారతీయులు ఎట్లా ఆలోచించాలి, మన ఫ్రీడమ్ కోసం మనం ఎట్లా పోరాడము. గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళే కాదు, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, అశ్వకల్లా ఖాన్ లాంటి వాళ్ళు పోరాడారు. సో అదే పోరాటం ఇప్పుడు ప్యాలెస్టీన్ లో జరుగుతుంది. ఆ పోరాటం కూడా మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అది ప్యాలెస్టైన్ ఇస్ ద లాస్ట్ రిమైనింగ్ కాలనీ అన్నట్టు, ఈ లోకంలోనే ఉన్న లాస్ట్ ఆక్యుపైడ్ కంప్లీట్ కాలనీ. వాళ్ళకి ఫ్రీడమ్ రావాలి, ఆ ఫ్రీడమ్ అగేన్స్ట్ ఇంపీరియలిజం కావాలి. అండ్ దానికి ఏదైతే మాకు జబ్బు వస్తుందో ఆ జబ్బుకు వచ్చిన సింటమ్స్ ఒక్కటి మేము చెప్పాము, దానికి ఉన్న మూల రీజన్ ఏంటో దానికి వెళ్ళాలి. అట్లానే మనం గ్రహించాలి దీనికి ఉన్న మూల రీజన్ సామ్రాజ్యవాదం. ఆ సామ్రాజ్యవాదం అనేది ఆ పెట్టుబడిదారి వ్యవస్థ ఆఖరి రూపం అని గ్రహించి దాన్ని బయట పెట్టాలి. దానికి అగేన్స్ట్ గా మన పోరాటం వెళ్ళాలి. Free Palestine! Free Palestine! Free Palestine! Long live Palestine! Long live Palestine! Down Zionism! Down Zionism! Down imperialism! Down imperialism!